హలో అండి, వెల్కమ్ టు సరిత బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ముందు బ్లాగ్లో చెప్పాను కదా, మలస్తాకి ఈరోజు రామచంద్ర పుష్కర్ణిలో ప్రోగ్రామ్ అయితే ఉంది. ఎస్వి యూనివర్సిటీ కళాశాల తరపున పిల్లలందరికీ అయితే తిరుమలలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదా, అందుకు పిల్లలకైతే రామచంద్ర పుష్కర్ణిలో అయితే ప్రోగ్రామ్ అయితే వేశారు. ఇంకా మేడం 5:30కి అంతా వచ్చేయమని చెప్పారు. వచ్చేసరికి మేడం ఆల్రెడీ అయితే వచ్చేసారు. ఇంకా మేడంకి ఒకసారి పోయి కనపడి ఇంకా మేమైతే కూర్చున్నాము. మేడం పేరైతే మా లస్సీ వాళ్ళ గురువు పేరైతే శ్రీమతి చిన్నమ్మదేవి మేడం గారైతే మా లసిత వాళ్ళకి ఈవినింగ్ క్లాసు 4 ఇయర్స్ కోర్స్ అయితే చేరారు. సర్టిఫికెట్ కోర్స్ అయితే ఆ 4 ఇయర్స్ మేడమే అయితే వచ్చారు. అలానే మళ్ళీ ఇప్పుడు 4 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి డిప్లొమాలో అయితే చేరింది మా లసిత అయితే. ఇంకా తర్వాత కూడా మేడం బాగా చెప్తున్నారని మేడంని రమ్మని చెప్పి మేడమే అయితే పిల్లలు కూడా చాలా మంచి పిల్లలు స్టూడెంట్స్ అనేసి మేడమే అయితే కంటిన్యూ అవుతున్నారు. ఇంకా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. మీరు కూడా చూడండి, ప్రోగ్రామ్ అయితే చాలా బాగుంటుంది. నాతో పాటు మీరు కూడా చూసి ఆనందిస్తారని అనుకుంటున్నా. అలానే నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మటుకు మర్చిపోవద్దండి. ఇవన్నీ కూడా అట్లే నృత్య కార్యక్రమం, హరికథ కూడా ఉంది. ఒకప్పుడు మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలకి నెలవేసిన ద్వారా మీరు వీక్షించి ఆనందాన్ని, ఆరోగ్యాన్ని పొందాలని ఆకాంక్షిస్తున్నాం. మా కళాశాల గాత్ర విభాగ అధ్యాపకురాలు ఏం లేదు, సాయంత్రం కాబట్టి మనకి 5 గంటలకు లేదా 5:30కి మొదలవుతుంది. పిల్లలు 5 గంటలకి వచ్చేస్తారు. బాగా ఆసక్తి ఎక్కువ ఉండడం వల్ల అక్కడి కార్యక్రమానికి అయితే కొద్దిగా వాళ్ళు రెడీ కావడం లేట్ అవ్వచ్చు, కానీ క్లాస్కి మాత్రం కరెక్ట్గా వస్తారు. వాళ్ళు 7:30 క్లాస్ జరుగుతుంది. వీళ్ళంతా అంటే 4 ఏళ్ళు గడిచిన వాళ్ళు ఉన్నారు. మొదటి సంవత్సరం వరుణ్ సాయి సహకరిస్తున్నారు. అట్లే మృదంగం మీద శేఖర్, ప్రవీణ సెకండ్ ఇయర్ అబ్బాయి మృదంగం అబ్బాయి సహకరిస్తున్నారు. వెంటనే కార్యక్రమం మొదలవుతుంది. మీ అందరి ఆశీస్సులతో ధన్యవాదాలు. బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల వారి ఆధ్వర్యంలో జరుగుతున్న సాంస్కృతిక సంగీత గాత్ర కార్యక్రమాలలో భాగంగా ఈరోజు సాయం కళాశాల విద్యార్థులచే గాత్ర సంగీతం, సాయంకాల విద్యార్థులు డిప్లొమా ఫస్ట్ ఇయర్ మరియు సర్టిఫికేట్ కోర్స్ 4th ఇయర్ వారి గాన కచేరీ. మొదటిగా చలమేళ వర్ణం, నాటకరంజి రాగం, ఆదితాళం, శ్రీ రంగస్వామి నటి
Amen.
పాడబోయే అంశం తిరువీధుల మెరిసి శ్రీరాగం ఆదితాళం అన్నమాచార్యుల వారి రచన.
రాగం శ్రీరాగం ఆదితాళం త్యాగరాజ స్వాముల వారి రచన.
మామూలుగా డే కాలేజ్ అయితే ఒక 2-3 గంటలు అవకాశం ఉంటుంది. సాయంత్రం పూట చాలా తక్కువ టైము, నేర్పించే వాళ్ళకి కష్టమే, నేర్చుకునే వాళ్ళకి కష్టమే. అలాంటిది 4 ఏళ్ళు, అందులో 3 ఏళ్ళు మొదటి సంవత్సరం వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ పంచరత్నాలు 2 వాడే చూడండి, మొదటి నుంచి చివరికి. పంచరత్నం నేర్చుకోవాలంటే చాలా కష్టము. అది డే కాలేజీ వాళ్ళు కూడా ప్రవీణ ఆ స్థాయిలో నేర్చుకోగలరు. 4 ఏళ్ళలో వీళ్ళు నేర్చుకున్నారంటే వీళ్ళు చాలా పిల్లలు ఏకాగ్రత నేర్చుకోవాలి. వీళ్ళకి
త్వరగా నేర్చుకున్నారు. మీరందరికీ నేర్పించినటువంటి చిన్నదేవి మేడం గారికి కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ స్వామివారి ప్రసాదంతో వీళ్ళ పేర్లు అయితే తెలియదు, ఎవరైనా మీరే చెప్పేసి వాళ్ళు ఇంతసేపు కష్టపడ్డారు కదా, వాళ్ళని పరిచయం చేయడం కృతజ్ఞత. ఓం నమో వెంకటేశాయ. ఇంతవరకు మా విద్యార్థులని పాటని విని ఆశీర్వదించారు. హలో, ఒక్క నిమిషం. మోహన ప్రియ 4th ఇయర్ జస్ట్ కంప్లీట్ అయిన పాపది సర్టిఫికేట్ కోర్స్. అందరూ ఒక 1 అవర్ ఈవినింగ్ నేర్చుకునే వాళ్ళు అందరూ కూడా. తర్వాత శివాత్మిక, సౌమ్య, జీవన శారద, హాసిని రాయల్, లసిత, కిరీటి యాదవ్, మోహన ప్రియ, మోహన రమణి, హాసిని కృష్ణ, గాయత్రి, చేతన, సాహితి, పద్మశ్రీ, హరిణి, ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల వారి ఆధ్వర్యంలో ఇప్పటివరకు కచేరీ కార్యక్రమం జరిగింది. తదుపరి కార్యక్రమం మహారాష్ట్ర నుండి విచ్చేసినటువంటి వారు పిల్లలందరూ అయితే చాలా చక్కగా అయితే పాడారు కదండి. నాతో పాటు మీరు కూడా చూసి ఆనందించారని అనుకుంటున్నాను. ఇంకా పిల్లలైతే స్టేజ్ అయితే దిగుతున్నారు. ఇంకా వాళ్ళైతే ఇంకా మేడంతో అయితే కొన్ని ఫోటోలు అయితే తీసుకున్నారు. ఆ తర్వాత అయితే ప్రోగ్రామ్ అంతా అయిపోయాకైతే పిల్లలకి కొంచెము ఎంకరేజ్ చేయడానికి వాళ్ళకైతే తిరుమల లడ్డు వడ అయితే ఇచ్చారు. పిల్లలకి చిన్న కానుకలాగా అయితే పాడారని తిరుమల లడ్డు తిరుమల వడ అయితే ఇచ్చారు. ఇక్కడ పాడటము ఇది మొదటిసారి అయితే కాదు, ఇది 2వసారి. ముందు కూడా వార్షిక బ్రహ్మోత్సవాలప్పుడే పిల్లలకి ఇక్కడ ప్రోగ్రామ్ అయితే వేశారు. అప్పుడు పిల్లలైతే 3rd ఇయర్లో ఉన్నారు. సర్టిఫికెట్ కోర్సు, ఈవినింగ్ కోర్సుది. అప్పుడైతే ఒకసారి వేశారు. ఇప్పుడు డిప్లొమా కోర్సు ఫస్ట్ ఇయర్ కదా, ఇప్పుడైతే ఒకసారి అయితే వేశారు. ఇంకా వాళ్ళ కూతురు వచ్చేసరికి వాళ్ళ నాన్న చూడండి పాడి పాడి అలసిపోయిందని నీళ్ళు తాగు అని నీళ్ళు ఇస్తున్నారు. ఇంకా అందరూ అయితే పిల్లల్ని అయితే అభినందించారు, చాలా బాగా పాడారనేసని. ఇంకా తర్వాత అయితే మేడం గారు అయితే ఇంకా పిల్లలకైతే ఇలా బ్యాగులో అయితే ఒక లడ్డు వడ అయితే పెట్టించారు. ఇంకా మేమైతే కొంచెంసేపు పిల్లలైతే ఇంకా రేపటి నుంచి హాలిడేస్ కదా ఆంటీ, కొంచెంసేపు సరదాగా ఉంటాము, కొంచెంసేపు ఉండండి అని చెప్పి ఇంకా మేమంతా అయితే కొంచెంసేపు ఇక్కడైతే ఉన్నాము. ఇదైతే రోడ్డు పక్కనే ఉంటుంది రామచంద్ర పుష్కర్ణి అయితే. ఇంకా మేడం కొంచెం ఫ్రీ అయ్యాక పిల్లలందరూ అయితే మేడంతో ఇలా సపరేట్గా ఫోటోలు అయితే తీసుకున్నారు, గుర్తుగా ఉంటుందని. చాలా ప్రశాంతంగా అయితే ఉండిందండి. పిల్లల ప్రోగ్రాం చాలా బాగా జరిగింది, చాలా బాగా అయితే ఈ ఈవినింగ్ అయితే గడిచింది. వాళ్ళ మేడం అయితే ఇంకా బయలుదేరుతున్నారని ఇంకా పిల్లలందరూ అయితే మేడంకి అయితే బాయ్ చెప్పడానికి అయితే వెళ్ళారు. ప్రోగ్రామ్ అయిపోయాక కూడా ఒక 1 అవర్ అయితే ఇక్కడే స్పెండ్ చేశాము. పిల్లలైతే ఇంకా ఒక రీల్ అయితే చేశారు. అది ఏ సాంగ్కి చేశారో మీరు గెస్ చేసి నాకైతే కామెంట్ చేయండి. ఇంకా ఇవాల్టి వ్లాగ్ అయితే ఇలా అయితే ఎండ్ చేసేస్తున్నాను. మీకు ఈ వ్లాగ్ నచ్చుంటుందని అనుకుంటున్నా. నచ్చుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మటుకు మర్చిపోవద్దండి. ఓకే అండి, బాయ్ అండి.